సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు? మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని వినే ముందు తమ్ముడు, చెల్లి, ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం ఒక అర్ధగంట అయినా ప్రభు సన్నిధిలో గడిపారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని 2-3 అధ్యాయాలైనా కనీసం చదువుకున్నారా? ప్రతి దినం వాక్యపు ఉదకంతో స్నానం చేసుకోవాలి. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం వాక్యోదకంతో స్నానం జరగాలి. తప్పకుండా వాక్యం ధ్యానించండి. ప్రభు సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని దైవజనుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం కీర్తనల గ్రంథం 20వ కీర్తన మొదటి 2 చరణాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈ వారమంతా ఈ మాటలు నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఏంటి? ఆపత్కాలమందు యెహోవా ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. ఆమేన్. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఈ వారమంతా మాత్రమే కాదు, నీ బ్రతుకు దినములన్నిట సియోనులో నుండి నా తండ్రి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనకర్త మాట్లాడుతున్న చక్కటి మాట, ఒక అద్భుతం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిస్తాడు. అంత మాత్రమే కాదు, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరిస్తుంది అంటాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను ఉద్ధరించేవాడు. టైటిల్ మీరు చూసుంటారు కదా. లోకంలో ప్రజలంతా నిన్ను ఉద్ధరించాల్సింది పోయి నీ బ్రతుకు ఉసూరుమనేటట్లుగా చేసేవాళ్ళే. చుట్టాలైనా, స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, తోబుట్టువులైనా ఉసూరుమనేటట్లుగా నీ ప్రాణం ఉసూరుమనిపించేవాళ్ళే. కానీ నీవు ఆరాధించే నీ దేవుడు ఉన్నారే, యాకోబును ఉద్ధరించినట్లుగా, ఎస్, ఈ దేవుడు, ఈ దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుని నామం ఉద్ధరించునుగాక అని అన్నాడంటే, యాకోబు బ్రతుకులో తండ్రి ఇంటి నుండి మేనమామ ఇంటికి వచ్చాడు. ఎవరింటికి? లాబాని ఇంటికి వచ్చాడు. లాబాని ఇంటికి, తన మేనమామ ఇంటికి వచ్చేటప్పుడు ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో వచ్చాడు. నా మామ నన్ను ఉద్ధరిస్తాడు, నా మామ నన్ను చేయి పట్టుకొని లేపుతాడు, నా మామ నన్ను ఒక స్థాయికి తీసుకొని వెళ్తాడు. ఎందుకు? మేనమామ. మన తెలుగులో ఒక సామెత ఉంది, తల్లి చనిపోయినా మేనమామ బ్రతికుండాలట. బాబోయ్, నేను ఆ మాట అంగీకరించను. సరే, సామెత ఉంది కాబట్టి చెప్తున్నా. అంటే దాని అర్థం మేనమామ పాత్ర అంత గొప్పది అని. సరే, నన్ను ఉద్ధరిస్తాడు అని యాకోబు లాబాని ఇంటికి వచ్చాడు. విచిత్రం, వచ్చిన ప్రారంభ దినాల్లో లాబాను చాలా ప్రేమగా మాట్లాడాడు. యాకోబుని చూసి లాబాను ఏమన్నారు చూడండి. 29వ అధ్యాయం 13-14 వచనాలు. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటిలోనికి తోడుకొని పోయాను. అప్పుడు ఈ సంగతులన్నీ
లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత, విన్నారా, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు. మేనల్లును చూసి పాట పాడాడు. ఎవరు సారీ మేనల్లును చూసి పాట పాడాడు, నా ఎముక నా మాంసం అని. విన్నారా? ఇదే పాట అవ్వమ్మను చూసి ఆదాం పాడాడు. ఇదే వర్డ్స్ మేనమామ కూడా పాడేసరికి యాకోబు అనుకున్నాడు, అమ్మయ్యా, ఈ యాకోబు అనేవాడికి తిరిగేలేదు, నా మామయ్య నన్ను ఉద్ధరిస్తాడు, ఇంత పెద్ద మాట అన్నాడు అనుకొని మొత్తానికి మేనమామను ఆశ్రయించాడు. మేనమామ అన్నాడు, ఊరికే నా దగ్గర ఎందుకు కొలువు చేస్తావు, నీకు జీతం ఏం కావాలో కోరుకో అని అంటే, విచిత్రం ఏంటో తెలుసా, 14 సంవత్సరాలు ఉచితంగా కొలువు చేయించుకున్నాడు లాబాను యాకోబు చేత. 7 సంవత్సరాలు రాహేలుని ఇస్తానని కొలువు చేయించుకొని లేయమునిచ్చాడు. మావయ్య ఏంటి ఇట్లా చేసావు అంటే, మా సాంప్రదాయం పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్న చేయటం మా ప్రాంతంలో ఉండదు, రాహేలు కావాలంటున్నావా, దాందేమందరాలుడా, ఇంకొక 7 సంవత్సరాలు పనిచేయి. చూడండి, 14 సంవత్సరాలు ఉచితంగా పని చేయించుకున్నాడు. బిడ్లరా, ఉసూరుమనిపించాడు లాబాను యాకోబును. విన్నారా? ఉసూరుమనిపించాడు. నేను అనుకుంటా, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి చరిత్ర పుటల్లో యాకోబు ఒక్కడే. రాహేలు కోసం 14 సంవత్సరాలు ఉచితంగా కొలువు చేశాడు. అనుకోండి, నెలకి ఇప్పటి భాషలో చెప్పాలంటే ఓ 30,000 అనుకోండి. 14 సంవత్సరాలు ఇంటూ 30,000 ఇంటూ 12 నెలలు, 12 మూళ్ళు 24, సంవత్సరానికి 2,40,000 రూపాయలు జీతం ఇంటూ 14. ఇక చూడండి, ఏ 30 లక్షల రూపాయలు అయిపోదు. ఉచితంగా యాకోబు అనుకున్నాడు, నా మావయ్య నన్ను ఉద్ధరిస్తాడు అనుకుంటే ఏంటి ఇట్లా చేశాడని. తతిమ 6 సంవత్సరాలు 10 సార్లు జీతం మార్చాడట. అంటే ప్రారంభం మన భాషలో చెప్పాలంటే 10,000 జీతం ఇస్తానని చెప్పి 6 నెలల తర్వాత 10,000 కాదు 8,000 ఇస్తా అన్నాడు. ఇంకొక 6 నెలల తర్వాత 8,000 కాదు 7,000 ఇస్తా. ఇంకొక 6 నెలల తర్వాత 7,000 కూడా కాదు 6,000 ఇస్తా అని 6 సంవత్సరాలు 10 సార్లు జీతం మార్చాడట. విచిత్రం, ప్రపంచంలో ఏ వ్యక్తికైనా సంవత్సరం తర్వాత సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంది. యాకోబు జీవితంలో డిక్రిమెంట్. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు జీతం 6 సంవత్సరాలు 10 సార్లు జీతం మార్చాడు. లాబాను ఉద్ధరిస్తాడు అనుకుంటే ఉసూరుమనిపించాడు. అప్పుడు యాకోబు దేవుని పాదాలు పట్టుకొని 6 సంవత్సరాలలో లాబానును తలదన్నే అంతగా, లాబానును మించి స్థితిమంతుడిగా మారిపోయాడు. మహానయములాగా 2 గుంపులయ్యేటట్లుగా 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకొని ఒట్టి చేతికర్రతో వెళ్ళిన యాకోబు మహానయము సైన్యం వెళ్ళే తిరిగి తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. యాకోబుని అడిగితే అంటాడు, నా మామయ్య నన్ను ఉద్ధరిస్తాడు అనుకున్నా, ఉద్ధరించడం దేవుడెరుగు, నా ప్రాణాన్ని ఉసూరుమనిపించాడు. మేనమామ ఉసూరుమనిపించాడేమో, కానీ నేను ఆరాధించే దేవుడు నన్ను ఉద్ధరించాడు. తమ్ముడా, చెల్లి, ఎవరో ఉద్ధరిస్తారు, ఎవరో నిన్ను ఆదరిస్తారు, ఎవరో నిన్ను ఓదారుస్తారు. ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసి చూసి అలిసిపోయాయా నీ కళ్ళు? విసిగిపోయావా? హృదయం చెదిరిపోయిందా? తమ్ముడా, ఎవరో వస్తారు, ఆదుకుంటారు, ఉద్ధరిస్తారు,
చేయి చాపి నన్ను పైకి లేవనెత్తుతారని ఎదురు చూసి చూసి నిరీక్షణ కోల్పోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? ఏ మనుషుడైనా అంతే. ప్రజలంతా నిన్ను ఉసూరుమనిపించేవాళ్ళేమో, నిన్ను ఉద్ధరించే యాకోబు దేవుడు ఉన్నాడు. ఆ కాలంలో యాకోబును ఉద్ధరించినట్లుగా ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏదో ఒక రోజు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల పిల్లలను నా దేవుడు ఉద్ధరించునుగాక. ఆమేన్. లోకస్తులు, లోకంలో ప్రజలంతా ఉసూరుమనిపించేవాడు. నీ ఉద్యమం మీద నీళ్లు చల్లి నిన్ను నిరాశపరిచేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళు. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? నిరాశపరిచేవాడు కాదు, నిరుత్సాహాన్ని కలుగు చేసేవాడు కాదు. కృంగిన నిన్ను, నీ ప్రాణాన్ని ఉద్ధరించే ఉద్ధారకుడు, నిన్ను ఉద్ధరించే ఉద్ధారకుడి దేవుడు. చిన్న పిల్లుడిగా తండ్రి మాట విని అన్నలు యుద్ధానికని వెళ్ళారు. 40 రోజులు అవుతుంది. బ్రతుకున్నారో లేదు, జరగరాని కీడేమైనా జరిగిందో తెలుసుకుందామని యుద్ధ భూమిలోకి వచ్చాడు. అన్నల యోగక్షేమం తెలుసుకుందామని. అన్నలు దావీదుని చూసి ఏమన్నారు తెలుసా? చూడండి అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాటలాడునది అతని పెద్దనయ్యగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రెమందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచితేకే కదా నీ వచ్చితివి అని. విన్నారా? దానికి ముందు జరిగిన మాట. దావీదు యుద్ధ భూమిలో అన్నలు ఎక్కడున్నారని వెతుకుతున్నప్పుడు ఈలోపు ఒక చాటింపు వినపడింది. ఇదిగో సమస్త ఇశ్రాయేలు సైనికులారా, ఇటు అటు సంచరిస్తున్న ఫిలిష్తీయుని చూశారే? ఎవరైతే ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయునితో పోరాడి మీరు యుద్ధం చేస్తారో, ఆ గెలిచినటువంటి వాడికి రాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడో హో అని, తన రాజ్యంలో సగం భాగం ఇస్తాడు హో అని చాటింపు వేశారు. దావీదు ఆ చాటింపు విన్నాడు. ఏంటి? ఆ గొలియాతును చంపితే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడా? గొలియాతును చంపితే రాజ్యంలో సగం భాగం ఇస్తాడా? ఓహో, ఇదా సంగతి అని ఆలోచించుంటాడు. ఏమని? సరే, మనం యుద్ధ భూమిలోకి దిగితే పోలా, ఒక ట్రైల్ ఇస్తే పోలా అనుకొని ఉంటాడు. అలాగే నేను ట్రైల్ అంటే ఏదో ట్రైల్ అండ్ ఎర్రర్ మెదడుగా యుద్ధ భూమిలో అడుగు పెట్టలా. దావీదు గుండెల్లో ఉన్న రోషం ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని చూద్దాం అని ఆలోచిస్తూ ఉండే లోపు అన్నలు దావీదు ప్రాణాన్ని ఉజూరుమనిపించారు. ఏమన్నారు తెలుసా? నీ హృదయపు చెడుతనం మాకు తెలిసిరా, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావురా అన్నారు. వాస్తవంగా దావీదు యుద్ధం చూడటానికి రాలా, అన్నలను చూడటానికి వచ్చాడు. నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావని దావీదును ఉసూరుమనేటట్లుగా చేస్తే ఆకాశమందలి దేవుడు ఏం చేశాడో తెలుసా? వరి పిచ్చోళ్ళారా, దావీదు యుద్ధం చూడటానికి వచ్చినోడు కాదు, యుద్ధం చేయటానికి వచ్చినోడు. ఉసూరుమనిపిస్తారన్న దావీదుని. ఉసూరుమనిపించే వ్యక్తుల మధ్యలో నిన్ను ఉజ్జీవపరిచేవాడు నీవు ఆరాధించే దేవుడు. వాళ్ళు ఎగతాళిగా అపహాస్యంగా అన్నారు, నీ హృదయపు చెడుతనం మాకు తెలుసో, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు అన్నారు. ఆ కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసా? యుద్ధం చూడటం మాత్రమే కాదు, ఇశ్రాయేలీల పక్షాన నిలవబడి యుద్ధ భూమిలోకి దిగి గొలియాతుతో పోరాడి ఫిలిష్తీయులకు అపజయం, ఇశ్రాయేలీలకు విజయాన్ని ఇచ్చే ఉద్ధారకుడిగా దావీదును నిలవబెట్టాడు. తమ్ముడా, నా వైపు చూడు.
నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు నీ ఉజ్జీవం మీద నీళ్లు జల్లి నిన్ను నీరుగారుస్తున్నారా? తిరస్కారంగా మాట్లాడుతున్నారా? చెల్లి, నిన్ను చూసి అబ్బో పెద్ద భక్తురాలు వచ్చింది, అబ్బో పెద్ద భక్తుడు వచ్చాడు, ఎగతాళిగా అవహేళనగా మాట్లాడుతున్నారా? ప్రభా, వాళ్ళు ఉద్ధరిస్తారు వీళ్ళు ఉద్ధరిస్తారు ఎదురు చూస్తూ ఉంటే నా ఉజ్జీవం మీద నీళ్లు చల్లుతున్నారయ్యా అని అనుకుంటున్నావా? బిడ్డ విను, ఎవరో నిన్ను ఉద్ధరించడం కాదు, దావీదు ఇశ్రాయేలు జాతిని ఉద్ధరించినట్లుగా నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు ఉద్ధరించబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ ద్వారా నీ సంతానాన్ని, నీ రక్త సంబంధికులను, నీ బంధువులను నీ ద్వారా దేవుడు ఉద్ధరించబోతున్నాడు. నిన్నే ఒక ఉద్ధారకుడిగా నా దేవుడు నిలవబెట్టుకున్నాక. అయితే దావీదు మనిషి కదా, యాకోబు దేవుని నామం ఉద్ధరించునుగాక అని దావీదు ఎందుకన్నాడంటే, యాకోబు ఏమనుకున్నాడంటే, రైట్, యుద్ధ భూమిలో గెలిచా, నా మామ నన్ను ఉద్ధరిస్తాడు, రాజు కల్లుండవుతా, రాజ్యంలో సగభాగం నాకు వస్తుంది అని అనుకున్నాడు. ఏమంటా యుద్ధ భూమిలో జయాన్ని పొందాడో ఆ రోజు నుంచే దావీదుకు కిరీటం రావటం దేవుడెరుగు. మొండల కిరీటం వచ్చింది, విన్నారా? తల మీద కిరీటం పెట్టడం దేవుడెరుగు. మొండల కిరీటం వచ్చి ఆ రోజు నుండి సౌలు చేత తరమబడ్డాడు. రాజు కల్లుండవుదాం అనుకున్నాడు, నీళ్లు పోసాడు, దావీదు ఉజ్జీవం మీద నీళ్లు పోసాడు. అయితే యాకోబు దేవుడు దావీదును ఉద్ధరించి, దావీదా, రాజుకు నువ్వు అల్లుడు అవటం ఏంటి, అసలు నిన్నే రాజుగా చేస్తా, ఆమేన్, రాజ్యంలో సగభాగం నువ్వు తీసుకోవటం ఏంటి, యావత్ రాజ్యాన్నే నీకు ఇస్తాను. యాకోబు దేవుడు దావీదును ఉద్ధరించాడు. తమ్ముడా, చెల్లి, నీ చుట్టూతో ఉన్నవాళ్ళు నీ ప్రాణం ఉసూరుమనేటట్లుగా, నీ ఉత్సాహం నీరుగారేటట్లుగా నిరుత్సాహపరిచే, కృంగదీసే, నిన్ను మరెక్కువగా కృంగదీసే మాటలు మాట్లాడే వ్యక్తులే నీ చుట్టూతో ఉన్నారా? ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో వస్తారు, చేయి చాపుతారు, పట్టుకొని నన్ను పైకి లేవనెత్తుతారని ఎదురు చూసి కళ్ళు గుంటలు పడిపోయాయా? కలవరపడకు. అందరూ నిన్ను ఉసూరుమనిపించిన, యాకోబును ఉద్ధరించిన దేవుడు యేసు నామం పేరిట ఈ దినమే నిన్ను ఉద్ధరించునుగాక. దావీదును ఉద్ధరించిన ఉద్ధారకుడు యేసు నామం పేరిట నిన్ను ఆ దేవుడు ఉద్ధరించునుగాక. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. సియోనులో నుండి నా తండ్రి తన దయగలిగిన హస్తాన్ని చాపి నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను ఆయన ఆశీర్వదించునుగాక. ఎంత గొప్ప ఉద్ధరించే దేవుడు నీకుండగా ఎవరో చేయొత్తుని ఇవ్వలేదు. ఎందుకు కృంగిపడతావు? ఎందుకు కలవరపడిపోతావు? అను. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టే నా కన్నులెత్తుచున్నాను. ఇంతకాలం కొండల తట్టు కన్నులెత్తా, ఈ దినం నుండి నీ తట్టు కన్నులెత్తుతానని ఆయన వైపు కన్నులెత్తు. ఆ దేవుడు నిన్ను ఉద్ధరించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. యాకోబు దేవుని నామం ఉద్ధరించునుగాక వ్రాయబడినట్లుగా ఆ రోజుల్లో భక్తుడైన యాకోబును ఉద్ధరించావు, దావీదును ఉద్ధరించావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఉద్ధరించుదురుగాక. ఎవరో వస్తారు, ఉద్ధరిస్తారని ఎదురు చూసిన ఈ ప్రజలే వారి కుటుంబాలను, వారి జాతి ప్రజలను ఉద్ధరించే ఉద్ధారకులుగా ఒక్కొక్క బిడ్డను యేసు నామములో నిలవబెట్టుదురుగాక. చేతులెత్తి దీవిస్తూ సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రభు, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా.
ఈ వారమంతా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, వారి ఉద్యోగ స్థలాల్లో తోడుగా ఉండండి, వారి పని స్థలాల్లో తోడుగా ఉండండి, వారి వివాహాల్లో తోడుగా ఉండండి. వారు తలపెట్టిన ప్రతి ప్రయత్నంలో యేసు నామం పేరిట బిడ్డలు సఫలీకృతులగుదురుగాక. ఈ ప్రార్థన మనవులు యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.